హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ హైలైట్ మనం డిస్కస్ చేస్తాం. సో నేనైతే మొత్తం మళ్ళీ టాస్క్ పెట్టారు. మళ్ళా మా పరివార వాళ్ళది ఓడిపోయారు. సో అన్ని టాస్క్లో నిన్న మొన్న ఐ థింక్ మండే నుంచి స్టార్ట్ అయిన టాస్క్లు పర్ఫార్మెన్స్ అయితే అన్నిట్లో మా టీవీ నుంచి సీరియల్ వాళ్ళు వస్తున్నారు మా పరివారని. సో అందరూ ఓడిపోతున్నారు, చిన్న చిన్న గేమ్స్ ఆడట్లేదు. సో ఈ ద్వారా మనీ ప్రైజ్ అయితే బిగ్ బాస్ బీబీ వారు బిగ్ బాస్ వాళ్ళు అయితే మనీ ప్రైజ్ బాగా సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు టాస్క్లో పర్ఫార్మెన్స్లో. సో మొత్తానికి అయితే నేను జరిగిన ఎపిసోడ్లో అయితే టాస్క్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిన వాళ్ళు సరిగా ఆడట్లేదు, ఉన్న వాళ్ళు బాగా ఆడుతున్నారు. కొంచెం కిట్ పోటీ ఇవ్వట్లేదు. సో మొత్తానికి చూసిన లాస్ట్ టికెట్ పెడుతున్నారు, ఎందుకంటే ఉన్నట్టండి 60-70 లక్షలు అయితే ప్రైజ్ మనీ పెట్టరు. బట్ లాస్ట్లో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది, తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో ఇక ఇంకోటి ఏంటంటే ఫైనల్ గత సీజన్ చూసుకుంటే గ్రాండ్ ఫైనల్లో థర్డ్ పొజిషన్ ఉన్నప్పుడు ఒక బాస్కెట్ ఇస్తారు, ఒక అమౌంట్ ఉన్నది, దీంట్లో తీసుకుని వెళ్తారా అనేది అయితే మళ్ళీ అడుగుతారు ప్రాసెస్. సో అలా అడిగినప్పుడు ఎవరు తీసుకెళ్తారా అనేది మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనైతే అవినాష్ అయితే తీసుకుంటాడు అనుకుంటున్నాను, ఎందుకంటే దానికంటే అతనికి డబ్బు ఎక్కువ అవసరం ఉంటుంది మేబీ. సో ఎట్ట గెలిచాడో తెలుసు, తనకు తెలుసు ఎట్ట గెలిచాను, ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు, ఎప్పుడే ఎలిమినేట్ అయిపోవాల్సిన వాడు, తర్వాత నా టికెట్ ఫైనల్ గెలిచినాడు కాబట్టి అలా వచ్చాడు తప్ప అసలు టాప్ 5లో ఉండే వ్యక్తి కూడా కాదు, ఎందుకంటే ఓటింగ్ అంతగా లేదు అతనికి. సో ఎనీగా ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేస్తాను తప్ప. సో మొత్తానికి అయితే ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఇస్తే అవినాష్ అయితే తీసుకుంటాడు డ్యామ్ షూర్గా. అవినాష్ అన్న లేదంటే పేరు నాన్న డ్యామ్ షూర్గా. నబీల్ అయితే ఉండకపోవచ్చు, చెప్పలేం. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు తీసుకునే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఎనీడో నేను ఇదే పర్ఫార్మెన్స్ షోలో చూసుకుంటే సో మొత్తానికి కొంచెం ఫన్నీ టాస్క్ అయితే జరిగినాయి, కానీ గేమ్ పరంగా చూస్తే ఓడిపోయారు వాళ్ళు. సో మా టీవీ సీరియల్ సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని సీరియల్ నడుస్తున్నాయో తెలియదు, కానీ మా టీవీ సీరియల్స్ వాళ్ళందరూ దింపుతాను బిగ్ బాస్లో. గత ఏ బిగ్ బాస్ చూసుకున్నా అంతకుముందు ఫస్ట్ సినీ ఫీల్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉందంటే అంత సీరియల్ ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ మా టీవీలో బాగా సీరియల్స్లో ఎక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ మెజార్టీ వస్తున్నారు. అలా చేయడం అసలు నచ్చలేదు ఎవరు కూడా, ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వస్తే కనుక కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్గా టాస్క్లు పర్ఫార్మెన్స్ కానీ బాగా చూస్తే అంటే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సీరియల్ యాక్ట్ చేసిన మనకి ఏం తెలుస్తుంది? మగవాళ్ళు మాకు ఇప్పుడు మంచి ఏజ్ జనరేషన్లో ఉన్న 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అసలు సీరియస్ చూడాలి జెంట్స్, అలా తీసుకొచ్చి సీరియల్ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టడం వల్ల అంటే షోకి అందుకే డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సినీ ఫీల్డ్లో తీసుకొస్తే చూస్తారు ప్రేక్షకులు, సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఏం చూస్తారు? సో అలా వేసుకుంటే అలా ఉండొచ్చు. ఒకవేళ ఇంకోటి ఆప్షన్ అంటే రీసెంట్గా సో గ్రాండ్ ఫైనల్లో దగ్గర వచ్చేసింది కదా, ప్రస్తుతానికి అయితే గౌతమ్ కొంచెం లీడింగ్లో వచ్చారు నిఖిల్కి అక్కడ మైనస్ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు, తను మైసూరు కర్ణాటక వ్యక్తి కదా, ఇతను ఆంధ్ర వ్యక్తి కదా అనే విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతం అయితే తగ్గుతుంది నిఖిల్కి. సో గౌతమ్ పెరుగుతుంది, మేబీ చెప్పలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓటింగ్ అయితే పరంగా చూసుకుంటే ఇదే వస్తుంది 100% కన్ఫర్మ్ చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా ఓటింగ్ వేసిన వాళ్ళు అక్కడ వేయలేరు కదా. ఇక్కడ 10-50 ఓట్లు వేయచ్చు సోషల్ మీడియాలో, కానీ అక్కడ ఒక ఓటు వేయాలి రోజుకి. సో అట్లా తీసుకుంటే అదేం కాదు. కానీ సో గౌతమ్కి అయితే విన్ ఛాన్స్ అయితే తనకు కూడా 50% ఉంటాయి, 50-50 ఉండే ఇద్దరికి హోరాహోరీ. ఎందుకంటే ఇక్కడ స్టేట్ డిఫరెన్స్ చూస్తున్నారు, కర్ణాటక ఆంధ్ర అని. సో అలా చూసినప్పుడు పాపం వాళ్ళకేం అలా లేదు, కానీ కొంత స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివ్ వాళ్ళు, తద్వారా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.